ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాదపద్మాలకైతే ఒకసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నీ గ్రామదేవత నీ మీద కళ్ళెర్ర చేసిందట. నీ ఇంట్లో తనకి చోటు లేదట, స్థానం లేదట, అలా చేసి పెట్టావట. అమ్మ రావాలని ఎంతో ప్రయత్నిస్తోందట, రాలేకపోతోందట. నువ్వే దానికి కారణమట. అదేంటో తెలుసా? దుష్టశక్తులతో నీ ఇల్లు నిండిపోయి ఉందట. దరిద్ర దేవత నీ ఇంట్లో తిరుగుతోందట, తాండవమాడుతోందట. వెంటనే వాటిని తరిమి కొట్టాలట. అప్పుడే అమ్మ నీ ఇంట్లోకి ప్రవేశిస్తోందట. ఎందుకు ఇలా చెప్తోంది అమ్మ అంటే, నీ ఇంట్లో దుష్టశక్తులు తిరిగితే ఎలా ఉంటాయో తెలుసా తల్లి? ఈ మధ్య నువ్వు గమనించినట్లయితే ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉన్నది లేదు. చాలా వరకు సమస్యల మీద సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నావు. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా లేదు. ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య ఉంది. అలాగే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, డబ్బు సమస్యలు వస్తున్నాయి, ఇంట్లో గొడవలు వస్తున్నాయి, మనశ్శాంతి ఉండట్లేదు, ప్రశాంతత ఉండట్లేదు, ఎవరో ఏదో చేశారన్న భావన కూడా నీ మనసుకి కలుగుతోంది. ఈ విషయం కనుక నువ్వు గుర్తించినట్లయితే నీ ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతున్నాయని, దరిద్ర దేవత తాండవం ఆడుతోందని నీకు అర్థమైపోతుంది. పిల్లలు మాట వినరు, తరచూ గొడవలు అవుతుంటాయి. భార్యాభర్తలు కూడా కీచులాడుకొని గొడవ పడుతూ ఉంటారు. చిన్న విషయానికి పెద్దవైపోతూ ఉంటాయి. బయట వాళ్ళు కూడా నీ మీద అనవసరంగా నిందలు వేస్తారు, గొడవకు వచ్చేస్తారు. నీ ఇంటిని చూస్తేనే ఏదో పగపట్టినట్టు చూస్తారు. ఇలాంటివి అన్నీ కూడా కారణం ఏంటి అంటే, దుష్టశక్తులు నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నాయని అర్థం. దరిద్ర దేవత నీ ఇంట్లో తిరుగుతోందని అర్థం. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్న చోట అమ్మ రాలేకపోతోందట. అమ్మ రావాలంటే వీటన్నింటినీ ఎలా తరిమి కొట్టాలో నువ్వు తెలుసుకోవాలట. అప్పుడు నీ గ్రామదేవత నీ ఇంట్లోకి అడుగు పెడితే నీ ఇల్లు ఎంతో క్షేమంగా ఉంటుందట, శుభంగా ఉంటుందట, అంతా మంచిగా ఉంటుందట. మరి అందుకే ఈ దుష్టశక్తులని, దరిద్ర దేవతని తరిమి కొట్టమంటోంది అమ్మ. నువ్వు అలా తరిమి కొట్టగానే అమ్మ శాంతించి నీ ఇంట్లోకి అడుగు పెడుతుందట. జాగ్రత్త బిడ్డ. ఎందుకంటే నీ గ్రామదేవత అంటే నీ ఇంటి పెద్దలాగా, నీ కన్న తల్లిలాగా ప్రతి ఒక్క విషయంలోనూ కాపాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్క బాధల్లోనూ నిన్ను గమనిస్తూ ఉంటుంది. తల్లి ఎలా అయితే ప్రతి విషయం గమనించి నీ బాధను చూస్తూ గుర్తిస్తూ ఉంటుందో, నీ గ్రామదేవత కూడా అంతే. అమ్మ ఆగ్రహానికి గురి కావద్దు. నీ కన్నతల్లి ఆగ్రహానికి గురి అయితే నువ్వు ఎంత బాధపడాల్సి వస్తుందో, అమ్మ ఎలా అయితే నిన్ను నిర్లక్ష్యంగా వదిలేస్తుందో, అలా ఆ అమ్మ కోపానికి కూడా, ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుంది. జాగ్రత్త. అమ్మను ప్రసన్నం చేసుకో. అమ్మను నీ ఇంట్లోకి ఆహ్వానించు. ఏం చెయ్యాలో కూడా అమ్మ చెప్తుందట. జాగ్రత్తగా 1-2 నిమిషాలు వినిబిడ్డ. ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా నీకు అమ్మ సాక్షాత్తు నా ద్వారా ఈ సందేశాన్ని పంపిస్తుంది. అందుకని ఈ శ్రావణ మాసం ముగిసే లోపు ఆ దుష్టశక్తుల్ని, దరిద్ర దేవతని తరిమేసి అమ్మను ఆహ్వానించుకో. నీ ఇంట్లో దిష్ట వేసుకుని కూర్చుంటుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి. ఎందుకు ఇలా అంటున్నారు బాబా గారు? అసలు గ్రామదేవత ఏం చెప్పాలని చూస్తుంది? ఎందుకు అమ్మ కోపం వచ్చింది? ఆ దుష్టశక్తులను ఎలా తరిమి కొట్టాలి? దుష్టశక్తులు ఉంటే మన ఇంట్లో ఎలాంటి సూచనలు కనిపిస్తాయి? ఎలాంటి నరకం అనుభవించాల్సి వస్తుంది? కష్టాలు, బాధలు పడవలసి వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు బాబా గారు అమ్మవారి మాటగా చెప్పబోతున్నారండి. ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక ఇన్నాళ్ళు కూడా మీరు మన వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఎలా అయితే సపోర్ట్ చేశారో, ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి. ఈ మాట ఎందుకు అంటానంటే, ఈయన ఒకసారి జ్యోతిష్యం చెప్పారు అంటే ఇంక రెండవ చోటుకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. 100కి 1000% కూడా ఉన్నట్టు చెప్తారు. ఈయన చెప్పింది జరిగి తీరుతుంది. మొండి సమస్యలను కూడా చిటికేసినంతలో పరిష్కరించి ఇచ్చేస్తారు. అయితే ఈ శ్రావణ మాసంలో, ఈ శ్రావణ శుక్రవారం కాల్ చేసిన వారికి ప్రత్యేకంగా జ్యోతిష్యం చెప్తారండి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో కూడా స్పెషల్ గా తనను తాను ఎక్కువగా ఇది చేసుకుంటూ శక్తి నింపుకుంటూ ఉంటారు. వాక్ శక్తి రెండు పెంచుకుంటూ ఉంటారు గురువు గారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ శ్రావణ మాసాన్ని మిస్ చేసుకోకండి. చాలా అద్భుతమైన పరిహారాలు ఇస్తారు. ఎంత మొండి సమస్యలైనా చిటికేసినంతలో తీర్చేస్తారు. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా కలవాల్సిన పని లేదు.
ఒక ఫోన్ కాల్ ద్వారానే పూజల ద్వారానే మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరకోశ, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు ఉన్నా, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చాలా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, ఈరోజు నీ గ్రామదేవత నా చేత పంపిన ఈ సందేశాన్ని తప్పకుండా విని తీరాలి. ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అన్ని పక్కన పెట్టేసి ఇది నీ జీవితం కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ కుటుంబం కోసం, నీ ఇంటి కోసం. కాబట్టి ఒక్క 10 నిమిషాలు తప్పక విని తీరాల్సిందే బిడ్డ. లేకపోతే బాధపడతావు, కన్నీళ్లు పెట్టుకుంటావు, తీరిగ్గా కూర్చుని పశ్చాత్తాపడతావు. ఎందుకంటే ఈ దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో, దరిద్ర దేవత ఏదైతే ఉందో అది నీ చేతులారా నువ్వు తరిమి కొట్టాలి. వాటంతటా అవి వెళ్ళవు. నువ్వు వదిలేసావు అంటే తిష్ట వేసుకుని శాశ్వతంగా ఇంట్లో కూర్చొని నిన్ను బయటకు తరిమేస్తాయి, కానీ అవి బయటకు వెళ్ళవు. కాబట్టి వాటి జుట్టు పట్టుకొని నువ్వు బయటకు నెట్టాలి, బయటకు తరిమేయాలి. అలా తరమాలంటే నువ్వు ఏం చెయ్యాలి? ఈరోజు గ్రామదేవత చెప్పబోతోంది. ఆ లక్షణాలు ఎలా ఉంటున్నాయి నీకు ప్రతి ఒక్కటి కూడా గమనించుకో, గుర్తు చేసుకో. నీ ఇంట్లో ఏం జరుగుతోంది, ఇలాంటివన్నీ జరుగుతున్నాయా లేదా ఒక్కసారి నువ్వు ఆలోచించుకున్నావు, గుర్తు చేసుకున్నావు అంటే నీ ఇంట్లో దరిద్ర దేవత ఉందా లేదా, నీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయా లేదా అన్నది నీ కళ్ళారా నువ్వే చూస్తావు, నువ్వే పసిగట్టేస్తావు, నువ్వే నిర్ధారణకు వస్తావు. నిజమే, నా ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి, అందుకే అమ్మ నా మీద కోపంతో ఉంది అని నువ్వే అనుకుంటావు. కాబట్టి ఒక 2 నిమిషాలైతే తప్పకుండా జాగ్రత్తగా విను బిడ్డ. చాలా మందికి ఎన్నో సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి, సమస్య మీద సమస్యలు వస్తూనే ఉంటాయి. ఒక్కరోజు కూడా ప్రశాంతత ఉండదు. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు సమస్యలు ఉంటాయో అలాంటి ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని సంకేతమట బిడ్డ. ఇంట్లో దైవశక్తి లేకపోతే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయిట. ఎవరి ఇంట్లో అయితే దుష్టశక్తులు ఉంటాయో అలాంటి ఇళ్లలో డబ్బు కష్టాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఎన్నో సమస్యలు ప్రతి నిత్యం వేటాడుతూనే ఉంటాయి. ఎందుకంటే దైవశక్తి అయితే ఆ ఇంట్లో ఉన్న మనుషులు సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ దీవించి ఆశీర్వదిస్తారు. దుష్టశక్తులు అలా కాదు, దరిద్ర దేవత అలా కాదు. ఎక్కడైతే బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఉంటాయో, దరిద్రం ఉంటుందో అక్కడ అవి తిష్ట వేసుకుని కూర్చుంటాయి. అలా అవి తిష్ట వేసుకుని కూర్చోవాలంటే ఆ ఇంట్లో ఉన్న మనుషులని పాతాళానికి తొక్కేయాలి, వాళ్ళకి ఏది లేకుండా చేసేయాలి, వాళ్ళని సర్వనాశనం చేసేయాలి. వాళ్ళు ఏడుస్తుంటే, కన్నీళ్లు పెట్టుకుంటుంటే, అనారోగ్యాల పాలై బాధపడుతూ ఉంటే, అప్పుల పాలైపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే వాటికి ఆనందం, పైశాచిక ఆనందం. కాబట్టి దైవశక్తి ఉన్న చోట సంతోషాలు ఉంటాయి, దుష్టశక్తులు ఉన్న చోట కన్నీళ్లు, ఏడుపులే ఉంటాయి. దుష్టశక్తులు లేదా చెడు శక్తుల గురించి చాలా భయపడుతూనే ఉంటావు కదా బిడ్డ. ఇంట్లో కొన్ని వింత సంఘటనలు జరిగినప్పుడు ఇవి దుష్టశక్తుల పనేమో అని కూడా అనుమానిస్తూ ఉంటావు కదా. అయితే కొన్ని సంకేతాలు నీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించుకోవచ్చు. అవి నీకు తెలియజేస్తాయి, సూచిస్తాయి. కానీ నువ్వు ఏదో జరిగిందిలే, ఏదో పోతోందిలే అన్నట్టు వదిలేస్తున్నావు. కానీ ఇది దుష్టశక్తుల ప్రభావం అని నువ్వు గుర్తించటం లేదు. ఈ సంకేతాలు గనుక నీ ఇంట్లో ఉంటే, నీ ఇంట్లో దైవశక్తి లేదని, దేవతలు లేరని, నీ గ్రామదేవత లేరని, నీ సాయి లేరని, ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించాయని అర్థం బిడ్డ. సంకేతాలు ఏంటో తెలుసా? వాటిని ఎలా గుర్తించాలో తెలుసా? తెలుసుకోమంటుంది అమ్మ. నీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తరిమి కొట్టి నీ ఇంట్లోకి లక్ష్మీదేవిని, నీ గ్రామశక్తిని, నీ గ్రామ దేవతని ఆహ్వానించమంటోంది నీ గ్రామశక్తి అయినటువంటి అమ్మ. ఇక నీ సమస్యలన్నీ తొలగిపోయి నీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. నీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఖచ్చితంగా ఈ సంకేతాలు నీకు కనిపిస్తాయి తల్లి. అవేంటో తెలుసా? అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అర్ధరాత్రి 12 గంటల దాటిన తర్వాత నీకు పదే మెలకువ వస్తూనే ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం.
ఇంట్లో తలుపులు మూసే సమయంలో తలుపుల నుండి శబ్దం వచ్చుంటే నీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుందని అర్థం. ఇంట్లో పాలు పొంగిపోవటం, పాలు మాడిపోవటం, చేతు నుంచి ఉప్పు పడిపోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. గమనించావా? ఒకసారి గుర్తు చేసుకో. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయిందని సంకేతం, దైవశక్తి బయటకు వెళ్ళిపోయిందని సంకేతం. వీళ్ళు చాలా మందికి తరచూ పీడకలలు వస్తూనే ఉంటాయి. నిద్రలో పీడకలలు వస్తుంటే నీ కుటుంబానికి సమస్యలు రాబోతున్నాయని సంకేతం. వాటిని గుర్తించాలి. ఏదో పీడకల వచ్చిందిలే పోయిందిలే అని నిర్లక్ష్యంగా ఉండకుండా ఈ కళ ఎందుకు వచ్చింది, దీని వెనుకున్న అర్థం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని తీరాలి. నీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి నీ ఇంట్లోకి దేవతలని ఆహ్వానించాలి, దైవశక్తిని ఆహ్వానించాలి అంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం మరియు లవంగాలను కాల్చి ఆ పొగను నీ ఇల్లంతా చూపించు తల్లి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి అక్కడ తాళలేదు, దైవశక్తి వస్తుంది, దుష్టశక్తి బయటకు వెళ్ళిపోతుంది. ముక్కోటి దేవతలు నీ ఇంట్లో సంచరిస్తారు. ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు ఎండిపోతే నీ ఇంటికి ఏదో కష్టం రాబోతుందని గుర్తించు. చాలా మంది ఇళ్లలో ఎక్కువగా సాలెపురుగులు కనిపిస్తూ ఉంటాయి. సాలెపురుగులు గూళ్ళు నీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత ఉందని సంకేతం, ఆమె నివాసం అదని సంకేతం. కాబట్టి ఇంట్లో సాలెపురుగులు లేకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలట తల్లి. ఒక్కసారి ఉన్నట్లుండి నీ ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి. అలా తరచూ జరుగుతూ ఉంటే ఇంట్లో దుష్ట శక్తులు తిరుగుతున్నాయని నువ్వు అర్థం చేసుకోవాలట. అలాగే చాలా మంది ఇళ్లలో ఉన్నప్పుడు నిరంతరాయంగా తలనొప్పి వస్తుంది. ఆ ఇంట్లో ఉన్నప్పుడే తలనొప్పి వస్తుంది. నీకు కూడా తరచూ తలనొప్పి వస్తూ ఉందా? గుర్తించు. నీ ఇంట్లో వాళ్లకు వస్తూ ఉందా? ఒక్కసారి అడిగి తెలుసుకో. అలా ఉంటే నీకు నరదృష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి. అలా ఉన్నప్పుడు ఏం చేస్తావో తెలుసా తల్లి? పసుపుతో కలిపిన ఈ స్వస్తిక్ గుర్తుని నీ ఇంటి గుమ్మానికి కానీ, నీ ప్రధాన ద్వారం మీద కానీ, నీ ఇంటి ముందు గోడ మీద కానీ వేశావు అంటే అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది, దేవతల ఆశీర్వాదం ఉంటుంది, సంపూర్ణంగా నీ గ్రామశక్తి అనుగ్రహం లభిస్తుందట బిడ్డ. ఎందుకంటే అలాంటి స్వస్తిక్ గుర్తును చూడగానే దుష్టశక్తులకి అర్థమైపోతుందట, ఇక్కడ దైవశక్తి నిండి ఉంది, దైవశక్తి తాండవం ఆడుతోంది, మాకు చోటు లేదు అనే భయంతో పారిపోతాయి. కాబట్టి ఈ ఒక్క పని చేసి చూడు బిడ్డ. అలాగే నువ్వు ఇలా స్వస్తిక్ గుర్తు వేశావు అంటే నీ ఇంట్లో దేనికి లోటు అన్నదే ఉండదు. విరిగిపోయిన వస్తువులు నీ ఇంట్లో ఉంటే వెంటనే దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి చీపురును పొరపాటును కూడా కాలుతో తొక్కకు. ఒకవేళ చీపురును తొక్కితే మాత్రం ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది, అమ్మ ఆగ్రహిస్తుంది. కొన్ని లక్ష్మీకరమైన వస్తువుల్లో చీపురు కూడా ఒకటి. చీపురును అవమానిస్తే నాకు విలువలేని చోట నేనెందుకు ఉండాలి అని అమ్మ ఆగ్రహించి బయటకు వెళ్ళిపోతుంది. జాగ్రత్త బిడ్డ. ఒక్కసారి అర్ధరాత్రి సమయంలో కుక్కల అరుపులు వినిపిస్తాయి, రాత్రి సమయంలో కుక్కల ఏడుపులు వినిపిస్తున్నాయి కదా. ఈ మధ్య గమనించు, నీ ఇంటి దగ్గర, నీ ఇంటి చుట్టుపక్క ఎక్కడో దూరంగా అరుస్తున్నట్టో, మొరుగుతున్నట్టో, ఏడుస్తున్నట్టో వినిపిస్తున్నాయి. గుర్తు చేసుకో. ఎలా ఉంటే నీ ఇంటికి దురదృష్టం పడుతోంది అని అర్థం. ఇంట్లోకి త్వరగా దుష్టశక్తులు చేరబోతున్నాయని అర్థం. ఎందుకంటే కుక్కలు అన్నింటినీ పసిగడతాయి. అలాగే రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది శుభ సూచకం. రాత్రి సమయంలో గజ్జల మోత వినిపిస్తే లక్ష్మీదేవి, నీ గ్రామ దేవత నీ ఇంటికి గల్లున వస్తున్నారని నువ్వు భావించు. నీ ఇంటికున్న దరిద్రం అంతా ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు నీ ఇంట్లోకి లక్ష్మీదేవి గాని, నీ గ్రామ దేవత కానీ అడుగు పెడుతోంది. ఈ గజ్జల శబ్దం ఏంటి అంటే నీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి బయట ఆగిపోతున్నారు, నీ గుమ్మం బయట ఆగిపోతున్నారు, ఇంట్లోకి రావటానికి ఇష్టపడట్లేదు. నాకు తావు లేదు, ఇక్కడ దుష్టశక్తుల నివాసం అయిపోయింది, దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంది, కాబట్టి నాకు స్థానం లేదు అని గుమ్మం దాకా ప్రతిరోజు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే నీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులని, దరిద్ర దేవతని నువ్వు తరిమి కొడతావో వెంటనే ఆ గజ్జల మోతతో, గల్లమన శబ్దంతో, అదృష్టంతో, సిరి సంపదలతో, ఆస్తి ఐశ్వర్యాలతో, ఆరోగ్యం ఆనందాలతో నీ ఇంట్లోకి అడుగు పెడతారు. కాబట్టి ఇదే చెప్పమంటోంది అమ్మ. నీ గ్రామదేవత ప్రతిరోజు నీ గుమ్మం ముందుకు వచ్చి ఇంట్లోకి రాలేక వెళ్ళిపోతూ ఉంది. అందుకే నీ మీద కోపంగా ఉంది. ఇన్నిసార్లు నేను వచ్చి వెళ్ళినా కూడా నా రాకను గుర్తించట్లేదు, ఇంట్లో ఉన్న దుష్టశక్తులను తరమట్లేదు
ఇంకా ఎన్నిసార్లు వచ్చి వెళ్ళాలి నేను, ఇది ఆఖరు అని చెప్పి అమ్మ అందుకే అంత కోపంగా నీ మీద కళ్ళెర్ర చేసింది బిడ్డ. కాబట్టి నీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులని తరిమి కొట్టాలి. దానికోసం నువ్వు ఏం చేయాలో తెలుసా? ఒక గుమ్మడికాయను నీ ఇంటి ముందు కట్టుకుంటే ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. కొద్దిగా రాళ్ల ఉప్పుని తీసుకువచ్చి నీ ఇంటి ముందు చల్లు. నీ ఇల్లు తుడిచే నీళ్ళల్లో రాళ్ల ఉప్పు కలిపి ఇంటిని శుభ్రం చేయి. ఇలా చేయటం ద్వారా నీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించవు. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంట్లో ఉండే చెత్తను బయట పడవేయకు. సాయంత్రం సమయంలో చెత్తను బయట పడవేస్తే ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం కూడా నశించిపోతుంది. ఇంటి గోడలకు పగుళ్లు ఏర్పడితే నీ ఇంటికి చాలా అరిష్టం సంభవిస్తుందని అర్థం చేసుకో. గోడలకు పట్టిన పగుళ్లు ఉంటే నీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్ట శక్తులు అడ్డుకుంటున్నాయని అర్థం. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తల్లి. కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే నీ ఇంటికి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవు. నీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక్కడ దైవ లక్షణాలు, దైవ సూచనలు ఎక్కడ కనిపిస్తాయో, మంచిగా ఏ ఇల్లు అయితే ఉంటుందో అక్కడ దైవశక్తి ఉంటుంది. నీ గ్రామాన్ని, నీ ఊరిని, నీ ఇంటిని, నిన్ను కాపాడే నీ గ్రామ దేవత నీ ఇంట్లో కొలువై ఉంటుంది. అలాగే ఆడవారికి కుడి కన్ను అదిరినా, మగవారికి ఎడమ కన్ను అదిరినా ఏదో కీడు జరగబోతుందని అర్థం బిడ్డ. రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయి. దానివల్ల నీకు ఎంతటి అద్భుతం జరుగుతుందో నీకే అర్థమవుతుంది. ఎలా చేయటం ద్వారా నీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి. నీ ఇంట్లోకి దైవశక్తి అడుగు పెడుతుంది. నీకున్న అప్పుల సమస్యలు వెంటనే తీరిపోవాలి అంటే కొబ్బరి నూనెతో ఇంట్లో దీపారాధన చేసుకో బిడ్డ. ఇంట్లో దైవశక్తి తిరగాలి అంటే ప్రతిరోజు కూడా దైవనామస్మరణలు వినిపించాలి, దైవ పారాయణలు వినిపించాలి. ఇంట్లో ఉన్న మంచాలు, సోఫాలు కదలపకుండా అలా ఉంచేస్తే వాటికి కింద కూడా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. అలా కదిలించకుండా ఎక్కడైతే ఏది పెడతారో అక్కడ దరిద్ర దేవత దుష్టశక్తులు నివాసం ఏర్పరచుకోవటానికి అవకాశం ఉంటుంది. ఏ ఇంట్లో అయితే కుళాయిల నుండి నీళ్లు చుక్కలు బొట్లు రాలుతూ ఉంటాయో, ఏ ఇంట్లో అయితే నీళ్లు ఎక్కువ వృధా చేస్తారో అక్కడ డబ్బు విపరీతంగా మంచినీళ్ళలా ఖర్చు అయిపోతుందని గుర్తుపెట్టుకో. ఇంట్లో చెడు శక్తులు ఉంటే మాత్రం ఈ తెలియని బాధ అన్నది కుటుంబాన్ని వెంటాడుతుంది. అనవసరపు కలహాలు చెలరేగుతాయి. తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. మంచి మాట్లాడబోయినా కూడా చెడు ఎదురవుతూ ఉంటుంది. కోపతాపాల్లో రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంటి గుమ్మానికి పొరపాటును కూడా రాక్షసుల ఫోటోలను అస్సలు పెట్టకు బిడ్డ. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు నిత్యం కూడా దీపారాధన చేసుకోవాలి. దైవ నామస్మరణ జరుగుతూ ఉండాలి. దీపం ఉండాలి. నీ ఇంట్లో ఎవరూ లేకపోయినా పడక గదిలో లేదా వంటగదిలో ఏదైనా శబ్దం వినిపిస్తే అది గాలి వలన జరిగేది శబ్దం కాకపోవచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు పగటిపూట వింత వాసనలు పూజ గదిలో లేదా కర్పూరం లేదా అగరబత్తి వాసనలు అకస్మాత్తుగా రావటం ఇలా జరుగుతూ ఉంటే, లేదా ఇంట్లో కంపు వాసనలు రావటం వంటివి జరుగుతూ ఉంటే, ఈ వాసనలు ఒకే చోట ఆగిపోయి కొంతసేపు ఉన్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటే నీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు భావించాలి. నీ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక మూల నుంచి భయపడటం, చీకటిలో భయపడిపోవటం, లేదా ఎవరైనా నిన్ను చూస్తున్నట్లు నీకు అనిపించటం వంటివి జరుగుతున్నాయి కదా. ఈ భయాలు మరియు అనుమానాలు నిన్ను నిద్ర పట్టనివ్వటం లేదు. గుర్తించావా? నిద్రలో చెడు కలలు రావటం లేదా చీకటిలో భయం వేయటం, ఇంట్లో ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నారని అనిపించటం, ఇలాంటివన్నీ కూడా దుష్టశక్తుల కారణంగా నువ్వు అనుకోవాలి. అవి నిన్ను భయపెట్టడానికి చూస్తున్నాయని అర్థం చేసుకోవాలి. నీ ఇంట్లో వస్తువులు తరచుగా కనిపించకపోతూ ఉన్నా, పగిలిపోవటం వంటివి జరుగుతూ ఉన్నా ఇది కూడా దుష్టశక్తుల ప్రభావమే తల్లి. కొన్నిసార్లు వస్తువులు చేజారి పడటం, వాటికి ఏమీ కాకుండానే ఉండటం జరుగుతూ ఉంటాయి. కానీ ఇంట్లో విలువైన వస్తువులను కొందరు దొంగిలించినట్లు కానీ వాటిని జాగ్రత్తగా దాచిపెట్టినప్పటికీ అవి మాయం కావటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా శారీరక లక్షణాలు కూడా దుష్టశక్తులు ఉన్నాయని సూచించవచ్చు. అకస్మాత్తుగా తల తిరగటం, అలసటగా ఉండటం, ఇంతవరకు బాగానే ఉన్నా కదా ఇప్పుడేమైంది అనిపించటం, లేదా ఏదైనా ఒక మూల నుంచి దుష్టశక్తులు మిమ్మల్ని వెంటాడుతున్నట్లు అనిపించటం వంటివి జరుగుతున్నాయి. గుర్తించు. దుష్టశక్తులు ఉన్న ఇంట్లో ఆ ఇంట్లో వారు తరచూ కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి ఇంట్లో ఉన్నప్పుడు వారు తరచుగా కూడా ఆరోగ్యం బాగుండదు, తలనొప్పి వస్తుంది, మానసిక అలజడి ఉంటుంది, ప్రశాంతత ఉండదు, కోపం ఉండదు, చిరాకు ఉంటుంది.
కోపం ఉంటుంది. ఏ ఇంట్లో అయితే దుష్ట శక్తులు ఉంటాయో ఆ ఇంట్లో ఎక్కువసేపు మనుషులు ఉండలేరు. ఉన్నా కూడా అక్కడ మనశ్శాంతిగా ప్రశాంతతగా ఉండలేరు. అదే వాళ్ళు బయటకు వెళితే మళ్ళీ ప్రశాంతంగా ఉంటారు, చక్కగా నవ్వుతూ ఉంటారు. ఈ ఇంట్లోకి రాగానే ఇలా ఉంటారు. కొన్నిసార్లు నువ్వు కూడా ఇంట్లో వాళ్ళని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి, గుర్తు చేసుకో బిడ్డ. ఇంట్లో ఎందుకు ఎప్పుడు చూసినా చిరాకు పడుతూ చిరుబురులాడుతూ కోపంగా ఉంటావు? ఇంట్లో ఉంటే నీరసంగా ఉంటావు, బయటకు వెళ్తే ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది నీకు, అందరితో నవ్వుతూ మాట్లాడతావు అని అంటూ ఉంటావు. గుర్తు చేసుకో బిడ్డ, దానికి కారణం కూడా ఇదే. ఇప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా తల్లి? దేవాలయాలకు వెళ్ళు, దైవ దర్శనం చేసుకో. దైవానికి సంబంధించిన విభూదినో కుంకుమనో స్వామివారికి సంబంధించిన ఏదో ఒక వస్తువుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టు. ప్రతికూల ఆలోచనలు భయాలను అన్నింటినీ కూడా తొలగించేస్తాయి. దుష్టశక్తుల కారణంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దుష్టశక్తులు ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ప్రతికూల ఆలోచనలతో బాధపడటం, నీ ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ పడటం వంటివి జరుగుతాయి. ఈ సమస్యను నివారించాలంటే నువ్వు ఇంట్లో తరచుగా కూడా పూజ చెయ్యి, లేదా దేవాలయాన్ని సందర్శించడం వంటివి చెయ్యి. ఈ సంకేతాలన్నీ కూడా నీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని తెలపటం మాత్రమే, నీకు అర్థమయ్యేలా చెప్పటం మాత్రమే. అయితే నువ్వు భయపడాల్సిన పని లేదు బిడ్డ. ఈ సమస్యను నువ్వు నివారించుకోవాలంటే ఇంట్లో తరచుగా కూడా దైవారాధన చెయ్యి, దైవ ధ్యానం చెయ్యి, దైవ నామస్మరణలో వినపడేటట్టు పెట్టు. ఇంట్లో ధూపం దీపం నైవేద్యం సమర్పించు. ఏ ఇంట్లో అయితే ధూపం ఉంటుందో ఆ ఇంట్లో దుష్టశక్తులు పారిపోతాయి, ప్రవేశించవు కూడా. వీటితో పాటు నిత్యం పూజ చేయటం, లేదా ప్రతి రోజు కూడా చక్కగా స్నానం చేసుకోవటం, శుభ్రంగా ఉండటం, మాసిపోయిన బట్టలు వేసుకోకుండా, మురికిగా ఉండకుండా, తిరిగిపోయిన జుట్టుతో ఇలా ఉండకు, పాచి మొహంతో ఉండకు, ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండు. నిన్ను చూడగానే దైవశక్తి నీ ఇంట్లోకి రావాలి, అలా ఉండాలి. నువ్వైనా నీ కుటుంబ సభ్యులైనా కూడా అలానే ఉండాలి. ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధూపం దీపం సాంబ్రాణి పొగతో ఇంటిని శుద్ధి చేసుకో. రాళ్ల ఉప్పుతో ఇంటిని తుడుచుకో. రాళ్ల ఉప్పుతో నువ్వు స్నానం చెయ్యి, రాళ్ల ఉప్పు కలిపిన నీటితో. ఇంట్లో ప్రేమగా ఉండటానికి ప్రయత్నించు, ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నించు. అరవకు, గొడవ పడకు, చిరాకు పడకు, మనసుని ప్రశాంతంగా ఉంచుకో. కొంతసేపు ధ్యానం చేసుకో, దైవ నామస్మరణ చేసుకో, దైవ కీర్తనలు దైవ సంకీర్తనలు నీ ఇంట్లో వినపడేటట్టు చెయ్యి. ఇలాంటివన్నీ చేస్తుంటే దుష్ట శక్తులు నీ ఇంట్లో నుంచి భయపడి పారిపోతాయి బిడ్డ. అంతేకాకుండా ఈరోజు శుక్రవారం, వెంటనే వెళ్ళి ఈ సందేశం నీ చెవిన పడిన వెంటనే వెళ్ళి నీ గ్రామదేవత దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గర ఉన్న నిమ్మ పండు వేపాకు తీసుకువచ్చి నీ ఇంట్లో పెట్టు. వెంటనే నీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ పారిపోతాయి. అప్పుడు గుమ్మం బయట ఉన్న నీ గ్రామదేవత నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. నీ గుమ్మం బయట ఉన్న ముక్కోటి దేవతలు నీ ఇంట్లోకి అడుగు పెడతారు. నీ గుమ్మం బయట ఉన్న నీ సాయి నీ ఇంట్లోకి అడుగు పెడతాడు. ఒక్కసారి దైవశక్తి నీకు కలిసి వచ్చిందంటే నీ జీవితం ఎలా ఉంటుందో నీకే తెలుసు. ఆస్తి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, డబ్బు ఉంటుంది, సంపద ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా నీ ఇంట్లో కొలువై ఉంటాయి బిడ్డ. ఎప్పుడు ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అంటే ఎప్పుడు చూసినా కూడా నిద్ర లేటుగా లేవటం, సరైన సమయానికి స్నానం చెయ్యకపోవటం, శుచిగా శుభ్రంగా ఉండకపోవటం, దైవారాధన చేసుకోపోవటం, ధూపం దీపం వేసుకోకపోవటం, ఇల్లు ఎక్కడ చూసినా గజిబిజిగా అస్తవ్యంగా ఉంచుకోవటం. ఇలా చేస్తే ఆ ఇంట్లో దుష్టశక్తులు ఉంటాయి. పాత్రలు, వంట పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకుండా వాటి మీద ఈగలు దోమలు కూడా వాలుతూ ఉంటే, సరిగ్గా వాటి మీద మూతలు పెట్టక పాచిపోయిన వస్తువుల్ని అలా ఉంచేసినప్పుడు, మురికి బట్టలు ఎక్కువగా ఉంచేసినప్పుడు, ఇంటిని శుభ్రం చేసుకున్నప్పుడు, వాకిలిని శుభ్రం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నీ ఇంట్లోకి దుష్టశక్తులు ఆవాహనమవుతాయి. అప్పుడు దైవశక్తి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండదు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని దుష్టశక్తుల్ని వెంటనే తరిమి కొట్టావు అంటే నీ మీద కోపంగా ఉన్న గ్రామదేవత శాంతించి నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది బిడ్డ. నీ గ్రామదేవత ఆశీర్వాదం, నీ సాయి కరుణా కటాక్షం నీ మీద ఉంటే నువ్వు ఎందుకు భయపడాల్సిన పని లేదు బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారా.